మనం పెరుగుతున్న క్రమంలో మన కుటుంబం నుంచి, మనం చూస్తున్న సినిమాల నుంచి, చదువుతున్న కథల నుంచి, అనుభవించిన ఎక్స్‌పీరియన్స్ నుంచి మనం ఒక బిలీఫ్ ఏర్పరచుకుంటాం. ఆ బిలీఫే మనల్ని డ్రైవ్ చేస్తా ఉంటది. మామూలుగా మీకు ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్ వస్తే? ఏ హ్యూమన్ బీయింగ్ అయినా గానీ మానసిక ఆరోగ్యం బాగుండకపోయే అవకాశాలు ఉంటాయి. థెరపిస్ట్ ఆల్సో గో టు ఎ థెరపిస్ట్. వాట్ ఈస్ డిప్రెషన్? వాట్ ఈస్ యాంగ్జైటీ? అలా చిన్న చిన్న వాటికి కూడా ఈ పదాలు వాడడం కరెక్టేనా? ప్లీజ్ స్టాప్ రీడింగ్, స్టాప్ సెర్చింగ్ ఆన్ ద ఇంటర్నెట్. దెన్ ఓన్లీ అవర్ థెరపీ విల్ ప్రోగ్రెస్ అండ్ ఇట్ గివ్స్ యువర్ రిజల్ట్స్ అని చెప్తాం. రీసెంట్గా ఆస్ట్రేలియా నుంచి ఒక క్లయింట్ వచ్చాడు. అంటే హైదరాబాద్ అబ్బాయే, కానీ అక్కడ చదువుకుంటున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. వచ్చిన తర్వాత ఆయనకున్న ప్రధాన సమస్య ఏంటంటే ఆయనకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. చిన్నప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ నాన్నగారు వీళ్ళ ఇంటికి దూరంగా ఉన్న ఒక ఊరికి వెళ్ళాడు. మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అసలు కౌన్సిలింగ్ అంటే ఏంటి? ప్రాక్టికల్, రియలిస్టిక్, సెన్సిబుల్ మెథడ్ ఆఫ్ అప్రోచ్. అవును, నా సమస్య చాలా చిన్నది అనిపిస్తుంది, అందుకోసమా ఇట్లా ఉన్నా నేను అనే ఒక రియలైజేషన్ జనరేట్ అవుతుంది. సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, అంటే చాలా ఎంబారసింగ్గా ఫీల్ అవుతాం, ఏంటి అలా అనేసారు అని చెప్పి. వీడు పిచ్చోడే అనే ఒక టైటిల్ ఇవ్వడం మన సమాజంలో పరిపాటి అయిపోయింది. తెలియని వ్యక్తి దగ్గరికి వచ్చి పర్సనల్ ప్రాబ్లమ్స్, వాళ్ళ జీవితంలో జరుగుతున్న అండ్ ఎంతవరకు ఇది కాన్ఫిడెన్షియల్గా కూడా మెయింటైన్ అవుతుందని ఉంటుంది. మాకు ఫస్ట్ వీఆర్ టోటలీ న్యూ టు దెమ్, రెండోది వీఆర్ ప్రొఫెషనల్స్, మూడోది వాళ్ళకు వ్యవహారంలో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు, స్నేహితులకు మాకు అసలు ఎలాంటి సంబంధాలు ఎక్కడ కూడా దొరకదు. 100% కాన్ఫిడెన్షియల్ తోటి ఈ ప్రొఫెషన్లోకి వస్తారు. కాబట్టి ఈ థెరపీ సెషన్స్కి, ఈ ప్రొఫెషన్కి అంత డిమాండ్, అంత గ్లామరస్ కూడా. మనీ ఇచ్చి థెరపీ తీసుకోవడం ఏదైతే ఉందో వర్త్? డబ్బులు ఇవ్వడం వల్లనే 100% వాళ్ళకు చాలా గొప్పగా ఆరోగ్యంగా ఉండడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఇది ఏ విధంగా మేనేజ్ చేస్తారు? అంటే మీరు కూడా నేర్చుకుంటా ఉంటారు. సైకాలజీ ప్రొఫెషన్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కంటిన్యూస్గా వాళ్ళు నేర్చుకుంటూనే ఉంటారు. ప్రతి ఒక్కరూ నేను చాలా ఓవర్ థింక్ చేస్తూ ఉంటాను. అదేంటి అంటే ఒక పాజిటివ్ థింగ్ లాగా ఫీల్ అయిపోతున్నారు అనమాట, నేను ఓవర్ థింకర్ అని చెప్పుకోవడం. దీని గురించి మీరేమంటారు? నీ జీవితం అన్యాయం అయిపోతుంది, నీ జీవితం ఎందుకు మంచిరాకపోతుంది, నీకేదో జబ్బు వస్తుంది, లేదు నువ్వు చచ్చిపోతావు, లేదు నువ్వు చాలా సూపర్ స్టార్ అయిపోయినావు, నువ్వు కోట్ల డబ్బు సంపాదించినావు, అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఈ ఎక్స్ట్రీమ్ స్టోరీస్ ఎప్పుడైతే నువ్వు బ్రెయిన్ స్టార్టెడ్ రాస్తుందో యూ థింక్ దట్ యు ఆర్ నాట్ నార్మల్. మెంటల్ హెల్త్ గురించి మనం చాలా సార్లు వినుంటాం. అసలు అది మనల్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది, బాధని ఎలా డీల్ చేయాలి, స్ట్రెస్ ని ఎలా తగ్గించుకోవాలి, ఇలాంటి చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కావాలి అంటే ఒక ఎక్స్పర్ట్ తో మాట్లాడడం చాలా చాలా అవసరం. సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ సి వీరేందర్ గారు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. ఈ రోజు మనం డిప్రెషన్, యాంగ్జైటీ, రిలేషన్షిప్స్, మైండ్ పీస్, ఇటువంటి సెన్సిబుల్ టాపిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ డైవ్ డీప్ ఇంటూ మైండ్, ఎమోషన్స్ అండ్ హీలింగ్ ప్రాసెస్. హలో అండి. సో మీరు వచ్చేసి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. నేను బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అసలు కౌన్సిలింగ్ అంటే ఏంటి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, అండ్ ఇది ఎవరికి అవసరం, ఈ బేసిక్ థింగ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో కౌన్సిలింగ్ అంటే అందరూ అనుకున్నట్టు నీతులు చెప్పడము, ప్రీచ్ చేయడం కాదు. కౌన్సిలింగ్ అనేది చాలా సిస్టమాటిక్, ప్రాక్టికల్, రియలిస్టిక్, సెన్సిబుల్ మెథడ్ ఆఫ్ అప్రోచ్. ప్రజలు సమస్యలతో వచ్చినప్పుడు వాళ్ళకు సంబంధించిన ఆలోచనలను ఎంపవర్ చేసి వాళ్ళకు సంబంధించిన సమస్యకు సొల్యూషన్ వెతుక్కునే విధంగా చేసే ఒక సైంటిఫిక్ ప్రక్రియ కౌన్సిలింగ్ అంటారు దాన్ని. ఓకే. సో ఈ ప్రాసెస్ అంతా ఏ విధంగా ఉంటుంది? అంటే ఎవరైనా సమస్య ఉంది, డిప్రెషన్లో ఉన్నారు, యాంగ్జైటీ ఉన్నారు, రిలేషన్షిప్ ఇష్యూ ఉంది అన్న వాళ్ళు వెంటనే మాకు ఫోన్ చేస్తే వీళ్ళు ఫిక్స్డ్ అపాయింట్మెంట్కి వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ముందు వాళ్ళ సమస్య ఏందో వాళ్ళు చెప్తారు. ఆ వినేటప్పుడు మేము టోటల్గా ఒక బ్లాంక్ స్క్రీన్ తోటి, అంటే మా ఒపీనియన్స్, మా బిలీఫ్స్, మా వాల్యూస్ అవన్నీ పక్కకు పెట్టి ఒక ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ మీద న్యూట్రల్ ఎన్వైరన్మెంట్ లోపల నాన్ జడ్జిమెంటల్ ఆలోచనతోటి వాళ్ళను చెప్పే సమస్యలు విని వాళ్ళకి సంబంధించిన సమస్యను అవసరమైనప్పుడు ప్రోవ్ చేయడం,
లేదంటే వాళ్ళకున్న ఆలోచన విధానాన్ని ఛాలెంజ్ చేయడం ద్వారా వాళ్ళకు ఒక కొత్త పర్స్పెక్టివ్‌ని జనరేట్ చేస్తాం. జనరేషన్ ఎప్పుడైతే చదువుతుందో వాళ్ళు తప్పకుండా వాళ్ళ ఆ సమస్యను ఓహో! ఇట్లా ఆలోచించొచ్చా? అచ్చా! ఇట్లా ఆలోచిస్తే అవును నా సమస్య చాలా చిన్నదే అనిపిస్తుంది. ఓహో! అందుకోసమా ఇట్లా ఉన్నా నేను అనే ఒక రియలైజేషన్ జనరేట్ అవుతది. ఎప్పుడైతే ఈ రియలైజేషన్ జనరేట్ అవుతదో వాళ్ళ సమస్య దాదాపుగా తగ్గిపోతుంది. ఆ యెస్. తర్వాత వాళ్ళకి కావాల్సిన జీవన విధానంలో ఉన్న లైఫ్ హ్మ్. స్టైల్ చేంజెస్‌ని వాళ్ళకున్న సెట్టింగ్‌లో ఎలా మార్చుకోవచ్చో వాళ్ళతో చర్చించి ఒక సానుకూలమైన ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసే మెథడ్ లోపల ఒక స్ట్రక్చర్‌ని డిఫైన్ చేస్తాము. అప్పుడు అది కంటిన్యూ‌గా వాళ్ళు ప్రాక్టీస్ చేయడం వలన దే బికమ్ బెటర్. ఓకే. సో, నార్మల్‌గా ఫిజికల్‌గా ఏమన్నా మనకి హెల్త్ బాలేకపోతే డాక్టర్ దగ్గరికెళ్తాం. అవును. కానీ ఎవరైనా మెంటల్లీ మనం ఏమన్నా సఫర్ అవుతుంటే ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా! అంటే చాలా ఎంబారసింగ్‌గా ఫీల్ అయితాం. అవునండి. ఏంటి అలా అవును. అనేసారు అవును. అని చెప్పి. అవును. అలా వెళ్ళేసొచ్చినా కూడా చెప్పుకోవడానికి మొహమాటం. డాక్టర్ దగ్గరికెళ్ళినా అంటారు గానీ థెరపీకెళ్ళినా అని చెప్పుకోరనమాట. అవును. సో, అవును. దీని గురించి మీరేమనుకుంటారు? అంటే చాలా సంవత్సరాల నుంచి ఆ! మనకు మెంటల్ హెల్త్ ఇష్యూ అనేది అదొక పెద్ద హ్మ్. పనికిరాని టెర్రరిస్ట్ యాక్టివిటీ లాగా జరిగిపోయింది అందరికి. హ్మ్. మెంటల్ హెల్త్‌కి సంబంధించి డాక్టర్ దగ్గరికెళ్ళాలి అనంటే అప్పుడు సైకాలజిస్ట్ లేరు. ఒక హ్మ్. 50, 60 సంవత్సరాల క్రితం. హుహు. ఓన్లీ సైకియాట్రిస్ట్ మాత్రమే ఉండేవారు. హుహు. దానికి గూడా చాలా రాంగ్ నేము. మెంటల్ వాడు, మెంటల్ డాక్టరు. అక్కడికి హ్మ్. పోయిస్తే ఓన్లీ పిచ్చోళ్ళు మాత్రమే వెళ్తారు హ్మ్. అని ఒక బ్రాండింగ్ జరిగిపోయింది. సో, మానసికంగా మనకు ఎలాంటి సమస్యొచ్చినా సరే వీడు పిచ్చోడే అనే ఒక టైటిల్ ఇవ్వడం మన సమాజంలో పరిపాటయిపోయింది. హ్మ్. అందుకోసమని ఆ టైటిల్‌కు భయపడి ఎవరైనా సరే థెరపిస్ట్ దగ్గరికెళ్ళాలి అంటే భయపడి ఆ మాట ఉచ్చరించడానికి గూడా భయపడతారు. హ్మ్. కానీ ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి చూస్తే చాలా అవేర్‌నెస్ పెరిగింది. హ్మ్. అవేర్‌నెస్ పెరిగింది. అందరూ యూజ్ చేస్తున్నారు అనడానికి నిదర్శనం ఏందంటే, హ్మ్. మనం ఇప్పుడొచ్చే సినిమాల్లో చూడండి. హ్మ్. హిందీ గాని, తెలుగు గాని హ్మ్. గ్యారంటీగా సైకాలజీ గురించి మాట్లాడతారు. అవును. సైకియాట్రిస్ట్ గురించి మాట్లాడతారు. హ్మ్. సైకాలజిస్ట్ గురించి మాట్లాడతారు. సో, హ్మ్. స్లోగా అవేర్‌నెస్ పెరుగుతుంది. మీలాంటి మీడియా ఇంకా స్ప్రెడ్ చేసే ప్రాసెస్‌లో ఉంది కాబట్టి, హ్మ్. డెఫినిట్‌గా రాబోయే కాలంలో వాళ్ళందరూ కూడా థెరపీ అనేది చాలా నార్మల్ ప్రాసెస్ అని అర్థమవుతుంది. సో, బేసిక్‌గా మీరు చెప్తున్నట్లు గత కొన్ని ఇయర్స్‌గా ప్రోగ్రెస్ పెరుగుతుంది. అవేర్‌నెస్ పెరిగే కొద్దీ నార్మలైజ్ గూడా అవుతుంది. యెస్. బట్ యెస్. స్టిల్ చాలా ఏరియాస్‌లో మనం రీచ్ అవ్వాలి. ఇది ఇంకా ఫర్దర్‌గా నార్మలైజ్ అవ్వడానికి. అవునండి. నాకింకొక క్వెషన్ ఏంటి అంటే, మన సమస్యల్ని మన చుట్టాలకి, ఫ్రెండ్స్‌కి చెప్పుకోవడానికి కాస్త తడబడతాం గదా! అలాంటిది ఒక తెలియని వ్యక్తి దగ్గరికి వచ్చి పర్సనల్ ప్రాబ్లమ్స్, వాళ్ళ జీవితంలో జరుగుతున్న పర్సనల్‌వి, చిన్నవి అన్నీ షేర్ చేసుకోవాలి అనంటే మొహమాటం ఉంటుంది, భయం ఉంటుంది, జడ్జ్ చేస్తారేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఎంతవరకు ఇది కాన్ఫిడెన్షియల్‌గా గూడా మెయింటైన్ అవుతుందని ఉంటుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? యాక్చువల్‌గా ఇక్కడికొచ్చే వాళ్ళందరూ వాళ్ళ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. పరిష్కారం తెచ్చుకోవాలనే ఒక హ్మ్. స్ట్రాంగ్ ఇంటెన్షన్‌తో వస్తారు. హ్మ్. వాళ్ళొచ్చిన తర్వాత మేము వాళ్ళకిచ్చే ఫస్ట్ మాటలేందంటే, హ్మ్. మేము నాన్ జడ్జిమెంటల్. మాకు ఫీలింగ్స్, మా థాట్స్ ఏవి, మా బిలీఫ్స్ ఏవి కూడా మన ప్రాసెస్‌లో అస్సలే చోటు చేసుకోవు. హ్మ్. వి ఆర్ ఇన్ నాన్ జడ్జిమెంటల్ ప్లాట్‌ఫార్మ్, న్యూట్రల్ ప్లాట్‌ఫార్మ్ అని చెప్తాం. హ్మ్. రెండోది 100% కాన్ఫిడెన్షియాలిటీ. హ్మ్. అంటే ఎంత కాన్ఫిడెన్షియాలిటీ ఉంటదంటే, ఒకవేళ ఒక భార్యాభర్తలొచ్చి భర్త లోపటున్నాడు, లేదు భార్య లోపటున్నాడు, భర్త బయటుంటాడు. హ్మ్. అయిపోయిన తర్వాత ఏం జరిగింది? మా ఆవిడ ఏమంటుంది? మా ఆయన ఏమంటున్నాడు? అంటే గూడా మేము వాళ్ళకు ఏం విషయాలు చెప్పం. సో, హుహు. అంతా 100% కాన్ఫిడెన్షియాలిటీ ఇచ్చిన తర్వాతనే సెషన్ స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఆ ఓకే. కాన్ఫిడెన్షియాలిటీని వాళ్ళు విశ్వసించి, హ్మ్. వాళ్ళకి సంబంధించిన అన్ని సీక్రెట్స్ వాళ్ళు మా ముందు పెడతారు. హ్మ్. వేరే తెలిసిన మిత్రులు, కుటుంబ సభ్యులకు పెడితే వాళ్ళకి భయమేస్తుంది. ఇది తీసుకొని హ్మ్. ఇంకెవరికి చెప్తారని. హ్మ్. హ్మ్. మాకు ఫస్టు వి ఆర్ టోటల్లీ న్యూ టు దెమ్. హ్మ్. రెండోది వి ఆర్ ప్రొఫెషనల్స్. హ్మ్. మూడోది వాళ్ళకు వ్యవహారంలో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు, స్నేహితులకు మాకసలు ఎలాంటి సంబంధాలు ఎక్కడ కూడా దొరకదు. హ్మ్. ఒకవేళ దొరికినా ఈ వ్యక్తి, ఆ వ్యక్తికి సంబంధం ఉన్నాడు. ఈ విషయం చెప్పాలి అనే ఆలోచన గాని, చెప్పాల్సిన అవసరం గాని ప్రొఫెషనల్స్‌కి ఎవరికీ ఉండదు. కాబట్టి హ్మ్. అందరూ కూడా నాన్ జడ్జిమెంటల్ 100% కాన్ఫిడెన్షియల్ తోటి ఈ ప్రొఫెషన్‌లోకి వస్తారు కాబట్టి, ఈ థెరపీ సెషన్స్‌కి, ఈ ప్రొఫెషన్‌కి అంత డిమాండు, అంత గ్లామరస్ గూడా. అచ్చా! ఓకే. సో, ఇక్కడేంటి అంటే ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకొని తగ్గడం వేరే ఉంటది. హ్మ్. ఇంట్లో పేరెంట్స్‌తో మాట్లాడడం వేరే హ్మ్. ఉంటది. ఏదైతే ఎవ్వరికీ చెప్పుకోలేమో ఒక కొత్త హ్మ్. పర్సన్‌తో చెప్పుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి హ్మ్. ఇక్కడికొస్తారు. హ్మ్. కానీ మనీ ఇచ్చి థెరపీ తీసుకోవడం ఏదైతే హ్మ్. ఉందో హ్మ్. వర్తా? హ్మ్. సీ ఇది ఓన్లీ మాట్లాడగానే మొత్తం సమస్య సాల్వ్ హ్మ్. గాదు. హ్మ్. ఓన్లీ వాళ్ళు ఆల్రెడీ ఇక్కడికొచ్చే కంటే ముందే కొన్ని వందల మందితో మాట్లాడుంటారు. హ్మ్. వాళ్ళ హ్మ్. ఫ్రెండ్స్‌తో మాట్లాడతారు, రూమ్‌మేట్స్‌తో మాట్లాడతారు, కలీగ్స్‌తో మాట్లాడతారు, హ్మ్. కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. అందరూ ఒక భ్రమలో ఉంటారు. ఏంటంటే మాట్లాడితే అయిపోతదని. హ్మ్. మాట్లాడితే అయిపోని సమస్యలు చాలా ఉంటాయి. హ్మ్. సో, ఇక్కడ థెరపీకొచ్చిన తర్వాత మేజర్‌గా మనిషి
తను పెరిగే క్రమంలో ఉమ్, చైల్డ్‌హుడ్ ట్రామాస్ ఉంటాయి. చైల్డ్‌హుడ్ అవును. అన్‌రిజాల్వ్డ్ సైకలాజికల్ నీడ్స్ ఉంటాయి. ఉమ్, సప్రెస్డ్ ఎమోషన్స్ ఉంటాయి. ఉమ్, అవన్నీ గూడా సబ్‌కాన్షియస్‌లోకెళ్ళి మనిషి యొక్క ఫిజియోలాజికల్ కండిషన్‌ని, స్టేట్‌ని చేంజ్ చేస్తాయి. ఉమ్, కాబట్టి ఊరికే మాట్లాడటం వల్ల పోదు. ఉమ్, ఎందుకంటే కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో లాట్ ఆఫ్ థెరపీస్ ఉంటాయి. ఉమ్, ఆ థెరపీని ఉపయోగించిన తర్వాత వాళ్ళ అన్‌రిజాల్వ్డ్ కాన్‌ఫ్లిక్ట్స్ నుంచి బయటకొచ్చి మళ్ళీ ఆనందంగా, సంతోషంగా ఉండడానికి థెరపీ సెషన్స్ పనిచేస్తాయి. ఉమ్. అది డబ్బులు ఇవ్వడం వల్లనే 100% వాళ్ళు చాలా గొప్పగా ఆరోగ్యంగా ఉండడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. యాహ్! సో, ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం జిమ్‌కి వాటికి ఎలా ఎళ్తున్నామో, మెంటల్ హెల్త్ కోసం ఈ థెరపీస్ గూడా అదే విధంగా అనుకోవచ్చు నిజానికి జిమ్ బేసిక్‌గా. కంటే ఎక్కువ బాగా ఉపయోగపడేది మెంటల్ హెల్త్ యాహ్! ప్రాసెసే. బయట ఎందుకంటే ఎక్కడ గూడా ఫిజికల్ హెల్త్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మెంటల్ హెల్త్ అనేది అసలు చాలా సెకండరీ అవును. అయిపోతుంది. ఎందుకనంటే మెంటల్ హెల్త్ బాగా లేకుంటే మన ఫిజియోలాజికల్ కండిషన్ గాని, మన ప్రొడక్టివిటీ గాని, మన రిలేషన్‌షిప్‌లో గాని హ్మ్. ఎఫెక్ట్ అయితది ఇది. మన మెంటల్ హెల్త్ వల్లనే ఇవి ఎఫెక్ట్ అయితున్నాయన్న సంగతి ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా ఒక 10% ఆఫ్ పీపుల్‌కి రియలైజ్ అయింది. హ్మ్. కాబట్టి వాళ్ళు మెంటల్ హెల్త్‌ని గమనించి ఇక్కడ థెరపీకొస్తున్నారు. నైస్. నైస్. సో, ఎవరైనా ఫస్ట్ టైమ్ మొహమాటంగా మీ దగ్గరకొచ్చినప్పుడు హ్మ్. అసలు ఇది ఎలా ప్రాసెస్ స్టార్ట్ అవుతది? అండ్ హ్మ్. ఫస్ట్ టైమ్ వాళ్ళు ఏ విధంగా ఫీల్ హ్మ్. అవుతున్నారన్నది మీరు లైవ్‌గా జూస్తారు గదా! హ్మ్. సో, అప్పుడు ఆ మూమెంట్ ఎలా ఉంటది? వాళ్ళు అలా అంటే అసలే కౌన్సెలింగ్ అంటే తెలియని వాళ్ళు ఒక 20-30% ఉంటారు. హుహు. మేజర్‌గా ఏందంటే ఇప్పుడు మన యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత హ్మ్. హ్మ్. చాలా కంటెంట్ అవైలబుల్‌లో ఉంటుంది. హ్మ్. అది కాకుండా కొంతమంది సినిమాల్లో చూస్తుంటారు. లేదు అవును. కొంతమంది ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. హ్మ్. హ్మ్. వచ్చినప్పుడు వాళ్ళకు ఉన్న కొన్ని మిత్స్ అన్నీ అక్కడ 50% పోతాయి. హ్మ్. అయినా హ్మ్. సరే ఫస్ట్ థెరపీకి వచ్చిన వాళ్ళొచ్చి అడుగుతారు. నేను ఫస్ట్ టైమ్ థెరపీకొచ్చాను. హుహు. అసలు ఏంది ఇది? ఏం జరుగుతది సార్ ఇక్కడ? ఏం ప్రాసెస్ హుహు. ఉంది? అని అడుగుతారు. హ్మ్. అడిగితే వి ఎక్స్‌ప్లెయిన్ దెమ్. హ్మ్. హ్మ్. సిస్టమాటిక్ ఎట్లా ఉంటుంది? ఏం జరుగుతది ఇది? హ్మ్. చెప్పిన తర్వాత ఒక 1, 2 సెషన్‌లోనే చాలా అద్భుతంగా మారిపోతారు. వాళ్ళు ఆరోగ్యంగా మారుతారు. హుహు. ఒకవేళ గనక ఇష్యూస్ చాలా డీపర్ డౌన్‌లో ఇష్యూస్ ఉంటే గనక చాలా థెరపీస్ ఉన్నాయి. హుహు. సైకో అనలిటిక్ పర్స్పెక్టివ్ అని, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని, రేషనల్ హుహు. ఎమోటివ్ బిహేవియర్ థెరపీ అని, హుహు. సొల్యూషన్ ఫోకస్డ్ బిహేవియర్ థెరపీ అని, హ్మ్. డీబీటీ అని చాలా థెరపీస్ ఉన్నాయి. అంటే అవతలి వ్యక్తుల యొక్క ఇష్యూస్‌ని గుర్తించి ఏ థెరపీ ద్వారా అయితే వాళ్ళు తొందరగా దానిలో నుంచి అన్‌లాక్ అయ్యి బయటకొస్తారో హ్మ్. ఆ థెరపీని అప్లై చేసి వాళ్ళ నుంచి బయటకి తీసుకొస్తారు. అంటే మీరు యాక్టివిటీస్ చేపించడం గాని, వాళ్ళతో ఇలాంటిదేమన్నా ఇస్తా ఉంటారా? యాక్టివిటీస్ కంటే ఎక్కువ మేము చేసేదంతా కూడా ఆ! ఆలోచనలు ఉండే వాటిని హ్మ్. రీస్ట్రక్చర్ చేస్తాం. హుహు. వాడు మనకు తెలియకుండానే మనం కొన్ని అన్‌హెల్ప్‌ఫుల్ థింకింగ్ స్టైల్స్‌ని మనం ప్రాక్టీస్ చేస్తా ఉంటాం. హ్మ్. హ్మ్. మన అన్‌హెల్ప్‌ఫుల్ బిలీఫ్స్‌ని మనం క్యారీ చేస్తాం. హ్మ్. మనకు ఎవరు చెప్పరు. మీ బిలీఫ్స్‌ని మీరు ఛాలెంజ్ చేసుకోవాలి. మనం పెరుగుతున్న క్రమంలో మన కుటుంబం నుంచి, మనం చూస్తున్న సినిమాల నుంచి, చదువుతున్న కథల నుంచి, అనుభవించిన హ్మ్. ఎక్స్‌పీరియన్స్ నుంచి మనం ఒక బిలీఫ్ ఏర్పరచుకుంటాం. హ్మ్. ఆ బిలీఫే మనల్ని డ్రైవ్ చేస్తా ఉంటది. హ్మ్. సో, మన ఈ నడిచే విధానం వల్ల మనకొచ్చే సమస్యలు మన బిలీఫ్ వల్ల వస్తది. హ్మ్. సో, ఆ హ్మ్. బిలీఫ్‌ని ఛాలెంజ్ చేసి, హ్మ్. వాటిని రైట్ బిలీఫ్‌ని ఎస్టాబ్లిష్ చేస్తే, హ్మ్. మనిషి ఆరోగ్యంగా, అందంగా, చాలా ఆనందంగా, చాలా హ్మ్. ప్రొడక్టివ్‌గా మారడానికి అవకాశం ఉంటది. సో, అలాంటి మెథడ్స్ ద్వారా వి మేక్ ద పీపుల్ టు బికమ్ బెటర్. మీరు కెరియర్ మొదలుపెట్టినప్పుడు హ్మ్. థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. యాహ్! మీరు యాహ్! నేర్చుకున్న యాహ్! థింగ్స్. యాహ్! కానీ మారుతున్న కాలం కొద్దీ హ్మ్. కొత్త హ్మ్. విషయాలు, టెక్నాలజీ ఇవన్నీ హ్మ్. రావడము హ్మ్. అండ్ మనుషులలో కొత్త కొత్త థింగ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. అవును. అవును. మీరు ఇది ఏ విధంగా హ్మ్. మేనేజ్ చేస్తారు? అంటే మీరు కూడా నేర్చుకుంటా ఉంటారా? సైకాలజీ ప్రొఫెషన్‌కొచ్చిన వాళ్ళు ఎవ్వరైనా సరే, ఆ! కంటిన్యూయస్‌గా వాళ్ళు నేర్చుకుంటూనే ఉండాలి. హ్మ్. హ్మ్. రెగ్యులర్‌గా అప్‌డేట్ అవుతూ ఉండాలి. హ్మ్. హ్మ్. ఫస్టు ఇప్పుడు సమాజంలో వచ్చే మార్పులు, హ్మ్. ఆ మార్పులు ఇప్పుడున్న ప్రజల్ని ఏ రకంగా ప్రభావితం చేస్తుంది? హ్మ్. పిల్లల్ని ఏ రకంగా ప్రభావితం చేస్తుంది? హ్మ్. వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఏంటి? వాళ్ళ హ్మ్. ఆశలేంటి? వాళ్ళ యాస్పిరేషన్స్ ఏంటి? హ్మ్. ఎట్లా మారుతూ వస్తున్నాయి? హ్మ్. ఇవన్నీ గూడా రెగ్యులర్‌గా మేము అప్‌డేట్ చేసుకుంటా ఉంటాం. రీసెర్చ్ జర్నల్స్ చదువుతా ఉంటాము. ఓకే. రెగ్యులర్‌గా వచ్చే సైకలాజికల్ డెవలప్‌మెంట్స్ ఏమైనా ఉంటే వాటిని చదువుతాము. హ్మ్. ఇవన్నీ రెగ్యులర్‌గా జరుగుతుంటాయి. మా దగ్గర వి డూ రిసర్చ్, వి డూ పబ్లిష్ హుహు. రీసెర్చ్ ఆర్టికల్స్. వి ఓకే. కీప్ గోయింగ్ అరౌండ్ ద వరల్డ్. హ్మ్. ఎవ్రీ ఇయర్ దాదాపుగా మేము 2 కంట్రీల కన్నా ఎళ్ళొస్తాం. విత్ హుహు. ఇన్విటేషన్. హుహు. అక్కడున్న ప్రొఫెషనల్స్ తోటి, అక్కడున్న ప్రజలతోటి హ్మ్. వి ఇంటరాక్ట్ అండ్ నేర్చుకుంటాం. మళ్ళీ హ్మ్. వస్తాం. ఇక్కడున్న క్లయింట్స్‌కి ఆ టెక్నాలజీని అప్లై చేస్తాం. దట్ ఈస్ హ్మ్. ద రీజన్ వి ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్ ఇన్ హెల్పింగ్ ది పీపుల్ హూ హ్మ్. ఆర్ సఫరింగ్ విత్ ద మెంటల్ హెల్త్. సో, దేర్ ఈస్ నథింగ్ లైక్ ఔట్‌డేటెడ్. మనం ప్రతీదీ అప్‌డేటెడ్‌గా వెళ్తున్నాం. ఈ తరంకి తగ్గట్టుగానే ఆ! డీల్ యాహ్! చేస్తున్నాం. యాహ్! అది గనుక ఎందుకంటే నీకు ఆ! సైకాలజిస్ట్ లేకుంటే సైకిల్ వితిన్ నో టైమ్ విల్ ఫేడ్ అవే. ఎవరొస్తారండి? ఎవరు రారు కదా! హ్మ్. హ్మ్. నువ్వు ఇప్పుడు ఎల్ఈడీ టీవీ జగన్ నడుస్తుంటే, హ్మ్. హ్మ్. నేను ఎప్పటిదో పిక్చర్ ట్యూబ్ టీవీ చూస్తా అంటే ఎవరు చూస్తారు? అదే. అదే. ఎవరు చూడరు కదా! దే ఇట్ విల్ బి ఔట్‌డేటెడ్. సో, హ్మ్. వి ఆర్ ఆల్వేస్ అప్‌డేటెడ్. వి ఆర్ హ్మ్. ఆల్వేస్ అప్‌స్కిల్డ్. వి హ్మ్. ఆల్వేస్ లెర్న్. వి యాహ్! అన్‌లెర్న్. వి హ్మ్. రీలెర్న్. ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. సో, యెస్. వి ఆర్ యెస్. వెరీ బిజీ ఇన్ అవర్ డే టు డే లైఫ్ ఆల్సో. ఓకే. యాహ్! చిన్న డౌట్ ఔట్ హ్మ్. ఆఫ్ దిస్. హ్మ్. మామూలుగా
మీకు ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం వస్తే మీరు ఎవరిని యా, కన్సల్ట్ అదే అవుతారు? అందరికీ ఒక అనుమానం ఉంటది, ఆ, సైకాలజిస్ట్ ఏం ఇష్యూ ఆ, రాదు. ఇష్యూ రాకపోవడం అంటూ ఉండదండి. ఉమ్, డెఫినెట్ గా వీ హ్యావ్ టు డీటాక్సిఫై. ఉమ్, ఎందుకంటే సైకాలజిస్టులు కానీ సైకాట్రిస్టులు కానీ ఉమ్, రెగ్యులర్ గా రోజు ప్రొద్దున లేచి నుంచి రాత్రి వరకు ఏ ఉమ్, వాతావరణంలో ఉంటారు? ఉమ్, బాధలతో ఉంటారు, దుఃఖంతో ఉన్న వాళ్ళతో మాట్లాడతారు, అవునవును. సారోస్తో ఉన్న వాళ్ళు మాట్లాడతారు, ఉమ్, పెయిన్ లో ఉన్న వాళ్ళు మాట్లాడతారు, సాడ్నెస్ ఉన్న వాళ్ళతో మాట్లాడతారు, యాంగ్జైటీతో ఉన్న వాళ్ళతో మాట్లాడతారు, డిప్రెషన్ తో ఉన్న వాళ్ళు మాట్లాడతారు. ఉమ్, వాళ్ళ జీవితం మొత్తం కూడా డే లైఫ్ అంతా కూడా దే ఉమ్, ప్రొజెక్ట్ ఉమ్, ఆన్ ద థెరపిస్ట్ ఓన్లీ. యా, సో ఈ థెరపిస్ట్ డెఫినెట్ గా హీ నీడ్ సమ్ రిఫ్రెషింగ్ కదా. సో అవునవును. మనం మమ్మల్ని మీరు ఎవ్రీ వీకెండ్ గనక డీటాక్సిఫై చేసుకోకుంటే ఉమ్, డెఫినెట్ గా యూల్ ఆల్సో బికమ్ మెంటల్ పేషెంట్. యా, అది మీ మెంటల్ హెల్త్ ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. సో వీ డూ లాట్ ఆఫ్ థింగ్స్. వీ డూ ట్రావెలింగ్, వీ గో అవుట్ ఫర్ ఫర్ హ్యాపీనెస్, రిఫ్రెష్మెంట్ లాగా. రిఫ్రెష్మెంట్. మాకు మ్మ్. థెరపిస్ట్ కంటే అవుట్ ఆఫ్ థెరపిస్ట్ ఉన్న ఫ్రెండ్స్ తోటి వీ స్పెండ్ మోర్ టైం. సో వీ వాచ్ మూవీస్, వీ లిసన్ టు ద మ్యూజిక్, వీ రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తాము, జాగింగ్ చేస్తాము, వీ ప్లే సంథింగ్. సో వీ రిఫ్రెష్ అవర్ సెల్ఫ్ ఎవ్రీ టైం. అదే మామూలుగా ఉత్సాహం వస్తుంది. నిజంగానే థెరపిస్ట్ ఉన్న వాళ్ళకు ఒక్కోసారి వాళ్ళకు కూడా అది అండర్గో స్ట్రెస్, దే ఎక్స్పీరియన్స్ యాంగ్జైటీ. ఎందుకంటే వింటూ వింటూ ఉంటూ ఎవరి పీరియడ్ ఆఫ్ టైం ఈ సబ్ కాన్షియస్ లో ఈ సాడ్నెస్ డిపాజిట్ అయిన అవకాశం ఉంటుంది. సో విల్ సజెస్ట్ టు గో టు ద థెరపిస్ట్. సో పీపుల్ కమ్ టు మీ. సైకాలజిస్ట్ ప్రాక్టీస్ వేరే రాష్ట్రాల్లో చేసేవాళ్ళు, లేదు వేరే జిల్లాల్లో పనిచేసేవాళ్ళు, దే Mm. కమ్ అండ్ దే టేక్ ద థెరపీ సెషన్స్ అండ్ గో. సో ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, హ్యూమన్ బీయింగ్ కదా. సో ఏ హ్యూమన్ బీయింగ్ అయినా కానీ మానసిక ఆరోగ్యం బాగుండకపోయే అవకాశాలు ఉంటాయి. అది పర్సనల్ ఛాలెంజ్ వల్ల కావచ్చు, రిలేషన్షిప్ ఇష్యూస్ కావచ్చు, వేరే రీజన్ వల్ల అది జరిగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి థెరపిస్ట్ ఆల్సో గో టు థెరపిస్ట్. సో బేసిక్ గా డిప్రెషన్, యాంగ్జైటీ అనేవి కొంచెం పెద్ద పదాలనే చెప్పొచ్చు. Yeah. కానీ ఈ జనరేషన్ లో చూసినట్లయితే ప్రతి ఒక్కరు అరే నేను డిప్రెషన్ లో ఉన్నా, నాకు యాంగ్జైటీ అవుతుంది, పానిక్ అటాక్ అవుతుంది అని పదాలని చాలా అవలీలగా ఇలా అనేస్తున్నారు అనమాట. దాని యొక్క అర్థానికి గౌరవం ఇవ్వనట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు నిజంగా ఎవరైతే డిప్రెషన్, యాంగ్జైటీ గోత్రూ అవుతున్నారో వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేసినట్లు కదా. సో మీరేమనుకుంటున్నారు? వాట్ ఈస్ డిప్రెషన్, వాట్ ఈస్ యాంగ్జైటీ? అలా చిన్న చిన్న వాటికి కూడా ఈ పదాలు వాడడం కరెక్టేనా? అంటే యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత అందరు కూడా ఏ చిన్న సమస్య వచ్చినా గానీ అయితే గూగుల్లో చెక్ చేయడము, యూట్యూబ్ లో చెక్ చేయడం ఎక్కువ. దాంతో వాళ్ళు ఏమనుకుంటారంటే 4-5 సిమ్టమ్స్ కలవగానే నాకు యాంగ్జైటీ వచ్చిందేమో అనుకుంటారు. సో ఇక్కడికి వచ్చి చాలా రకరకాలైన పదాలు వాడుతూ ఉంటారు. మాగా చాలా ఒక్కోసారి కొత్తగా అనిపిస్తుంది, ఇది ఎక్కడికి కొత్త పదం అని. సో అప్పుడే మేము రేజ్ క్వశ్చన్ చేస్తాను, అన్ని ఇంటర్నెట్ చదువుకొచ్చినాం అని. సో ఫస్ట్ వి ఆస్క్ దెమ్ టు ప్లీజ్ స్టాప్ రీడింగ్, స్టాప్ సర్చింగ్ ఆన్ ద ఇంటర్నెట్. గూగుల్ ఆపేసేయండి, ఇన్స్టా ఆపేసేయండి, అండ్ మీరు యూట్యూబ్ చూడడం మానేసేయండి. దెన్ ఓన్లీ అవర్ థెరపీ విల్ ప్రోగ్రెస్ అండ్ ఇట్ గివ్స్ యువర్ రిజల్ట్స్ అని చెప్తాం మనం. కాబట్టి యాంగ్జైటీ అంటే ఏంటి? ఏ పర్సీవ్డ్ డేంజర్ అరే పర్సీవ్డ్ థ్రెట్. సో పర్సీవ్డ్ థ్రెట్ అంటే ఏంటి అంటే ఆ డేంజర్ లేదు కానీ నేను అనుకుంటున్నా ఇది నాకు డేంజర్ అని. సో నా నా ఆలోచన విధానంలోంచి ఇది డేంజర్ అని నాకు అనిపిస్తుంది. సో ఐ విల్ టేక్ ఏ వన్ కేస్ స్టడీ. రీసెంట్ గా ఆస్ట్రేలియా నుంచి ఒక క్లయింట్ వచ్చాడు. అంటే హైదరాబాద్ అబ్బాయే కానీ అక్కడ చదువుకుంటున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. వచ్చిన తర్వాత ఆయనకున్న ప్రధాన సమస్య ఏంటంటే ఆయనకు పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు. అయితే ఆయనే ఒంటరిగా పోవడం, ఫ్లైట్ లో రావడం అనేది విపరీతమైన బాధాకరమైన అనుభూతిని ఇస్తుంది. అందుకోసం ఎన్నో సార్లు హైదరాబాద్కి రావాలని చెప్పి ఆస్ట్రేలియా టికెట్ కొని ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి భయం వేస్తుందని చెప్పి టికెట్ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఇంటికి పోయిన సందర్భాలు ఒక కనీసం 7-8 సందర్భాలు ఉన్నాయి. అంటే ప్లేన్ లో ఏమైనా ట్రైన్ లో అయిపోతుంది, నాకు నేను చచ్చిపోతా కావచ్చు, నాకు ఎవరు ఆదుకోవడానికి ఎవరు లేరు అనే భయంతో ఇంకా వాళ్ళ ఆవిడ పట్టుకొని వచ్చి ఈడ దించి మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న కల్పించి ఎప్పుడు తీసుకుపోయేది. కానీ ఈసారి ఇది ఇట్లా అయితే జీవితం ఎట్లా నడుస్తుంది, కష్టం కదా అని చెప్పి థెరపీకి వచ్చారు. సో ఎందుకు ఆ మనిషి అట్లా ప్రవర్తిస్తున్నాడు అని సైకో అనలిటిక్ పర్స్పెక్టివ్ ఏం చేస్తుందంటే, చైల్డ్హుడ్కి వెళ్ళి వాళ్ళ అమ్మతోటి, వాళ్ళ పేరెంట్స్ తోటి చిన్నప్పుడు జరిగిన ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ ఏమున్నాయి, చిన్నప్పుడు జరిగిన చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఏం ఫేస్ చేశాడు, ఇవన్నీ చెక్ చేస్తే చిన్నప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ నాన్నగారు వీళ్ళ ఇంటికి దూరంగా ఉన్న ఒక ఊరికి వెళ్ళాడు. వెళ్ళి వచ్చే టైం లోపల యాక్సిడెంట్ అయింది ఆయనకు. సో ఆయన వాళ్ళ నాన్న చాలా రోజుల పాటు బెడ్ రిడెన్ అయి ఉన్నాడు. చాలా కష్టపడ్డా కానీ బయటకు రాలేదు. సో ఆయనకి ఎప్పుడు ఒక ఒంటరికి పోయినా సరే అదొక భయం కూడుకుపోయింది. నేను ఒంటరికి వెళ్తే కూడా నాకేదో జరిగిపోతుంది, నాకేదో యాక్సిడెంట్ అవుతుంది, లేదు నా జీవితం ఏదైనా జరిగిపోతుంది, నా కుటుంబానికి నష్టం జరుగుతుంది అనే ఒక భయం అప్పుడు చిన్నప్పుడు ఏర్పడ్డది. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎప్పుడు వచ్చినా సరే అది ట్రిగ్గర్ అవుతుంది. దెన్ దట్ విల్ మేక్ హిమ్ ఫీల్ వెరీ యాంగ్షియస్
అండ్ థ్రెటన్ ద సిచ్యువేషన్స్, చైల్డ్‌హుడ్ ట్రామా లాగా. చైల్డ్హుడ్ ట్రామాలో. సో అది ఈ సైకో అనలిటిక్ పర్స్పెక్టివ్ ద్వారా వి మేడ్ దెమ్ దట్ సబ్ కాన్షియస్ ఉన్న అన్ని అన్కాన్షియస్ ఉన్న థాట్స్ అన్నిటి కూడా కాన్షియస్ తీసుకొచ్చి దెన్ వి మేడ్ హిమ్ రిలీవ్డ్ ఫ్రమ్ దట్ ట్రామాటిక్ ఎక్స్పీరియన్సెస్. దెన్ హీ హాస్ బికమ్ ఆల్ రైట్. అండ్ సర్ప్రైజింగ్లీ ఈ థెరపీ సెషన్ అయినాక 3-4 రోజులకే ఆయన ఒక్కడే ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడు. దట్స్ హౌ థెరపీ హెల్ప్స్ పీపుల్. ఎంత అంటే ఇట్లా మ్యాజిక్ లాగానే అనిపిస్తుంది. అప్పటిదాకా ఫుల్ యాంగ్జైటీ టెన్షన్తో నేను చేయలేని వ్యక్తి విత్ దిస్ 3-4 సెషన్స్ ఆఫ్ థెరపీ యాంగ్జైటీ నుండి బయటకు వచ్చి చాలా స్వేచ్ఛగా తను అనుకున్న పని చేయగలిగే స్టేజ్కి థెరపీ తీసుకురాగలుగుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ అండ్ ద పవర్ ఆఫ్ ది థెరపీ. సో ఎప్పుడైతే కొత్త పర్స్పెక్టివ్ చూడగలుగుతామో యుల్ డెఫినెట్లీ ఫైండ్ అవుట్ అ సొల్యూషన్. సో ఈ విధంగా సఫర్ అయ్యే వాళ్ళని మనము ఈ పదాలను వాడడానికి కరెక్ట్ అనిపిస్తుంది, కానీ ఇప్పుడు చిన్న చిన్న సమస్యలకు వాడడం ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ అని అనుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ షార్ప్ పెయిన్ వచ్చింది అనుకోండి, అది బేసిక్ గా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల కూడా మనకి ఎక్కువ వస్తుంది, కానీ వెన్ యూ సర్చ్ ఇన్ గూగుల్ అది మనకి హార్ట్ అటాక్ సిమ్టమ్స్ చూపిస్తుంది. సో మనం ప్రజలందరికీ ఏం చెప్పాలంటే ఇంటర్నెట్ ఈజ్ ఎ డస్ట్బిన్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యు ఆర్ యూజింగ్ ఇట్. డస్ట్బిన్ లో అన్ని దొరుకుతాయి కాబట్టి మీరు అందులో వెతికి అదే మన మార్గదర్శి అనుకుంటే మీకు ప్రతిరోజు ఒక జబ్బు కనబడుతుంది. మీకు యాంగ్జైటీ కనబడుతుంది, డిప్రెషన్ కనిపిస్తుంది, ఓవర్థింకింగ్ కనిపిస్తుంది, అబ్సెషన్ కనిపిస్తుంది, ఓసిడి కనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఇంటర్నెట్ నాలెడ్జ్ తోటి మీ మీదకి అప్లై చేసుకొని మీ జీవితాన్ని, మీ మెంటల్ హెల్త్ ని చెడగొట్టుకోకండి. ప్రొఫెషనల్స్ ఆర్ అవైలబుల్, యూ కెన్ గో, యూ కెన్ టాక్. చాలా మంది రకరకాల జిల్లాల్లో కూడా పనిచేస్తున్నారు. అదర్వైజ్ వీఆర్ అవైలబుల్ ఆన్ ద ఫోన్. యూ కెన్ టాక్ టు అస్ అండ్ గెట్ ఆల్ ద డౌట్స్ వాట్ ఎవర్ యూ హ్యావ్, యూ కెన్ రిజాల్వ్ ఇట్. మెంటల్ హెల్త్ కైనా ఫిజికల్ హెల్త్ కైనా వెన్ ఇట్స్ అబౌట్ హెల్త్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు కన్సల్ట్ ద ప్రొఫెషనల్. ప్రొఫెషనల్లీ కలవడమే చాలా ఇంపార్టెంట్. సో ఇంకొకటి, ఈ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్లలో ఈ మధ్య ట్రెండ్ ఏంటి అని అంటే బాధగా ఉంటే సాడ్ స్టేటస్ పెట్టేద్దాం, యాటిట్యూడ్ స్టేటస్లు పెడదాం. ఈ విధంగా వాళ్ళ పర్సనల్ లైఫ్ లో జరుగుతున్నవి స్టేటస్ రూపంగా పెట్టేస్తున్నారు అన్నమాట. అది దీనికి ఏమైనా సంబంధం ఉందా, ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అంటారా? అవన్నీ అటెన్షన్ సీక్ చేయాలనుకునే ఆలోచనలోంచి వస్తాయి. ఓకే, నా జీవితంలో నాకు కావాల్సినంత అటెన్షన్ నా ఫ్రెండ్స్ నుంచి, కుటుంబ సభ్యుల నుంచి రావటం లేదు కాబట్టి నేను స్టేటస్ పెడితే స్టేటస్ చూసిన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ కూడా మన పట్ల సింపతి చూపిస్తారు. సో దట్ నాకున్న ఈ లోన్లీనెస్ నుంచి బయటికి రావచ్చు, నాకు కావాల్సినంత సింపతి దొరుకుతుంది అనే ఆలోచనతోటి పెట్టడం తప్ప దానివల్ల వాట్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. అదొక తాత్కాలిక రిలీఫ్ అనుకోవచ్చు. ఇన్స్టంట్ వాలిడేషన్ దే వాంట్, సో దే గెట్ ఇట్. దట్ ఈస్ రీజన్ దే ప్రొజెక్ట్ ఇట్. బట్ వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ అనేది అది పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వదు కదా. ఎట్లా ఇస్తుంది అది? అయినా కూడా వాళ్ళు పెట్టుకున్నది నిజంగానే అదే కాదో కూడా తెలియదు కదా. అది ఇప్పుడు ఫ్యాషన్ లా కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చూసి కొందరు నేను అటు పోయినా, ఇటు తిరిగినా, ఇక్కడ హ్యాంగ్ అవుట్ అయినా, ఈ హోటల్ కి పోయినా, ఈ హిల్ స్టేషన్ పోయినా, ఈ కార్లు తిరిగినా, ఈ కారు అన్ని ఫోటోలు పెడతా ఉంటారు. చాలా మంది అది చూసి వాళ్ళు కంపేర్ చేసుకొని దే ఫీల్ టెరిబుల్. బట్ యాక్చువల్ గా అందులో చూపించేది అంతా కూడా ఏదైతే ఆనందంగా అనిపిస్తుందో వాళ్ళ జీవితం అంతా అంతే కలర్ఫుల్ గా ఉండదు. ఎవ్రీ లైఫ్ ఈజ్ లైక్ ఎ సైన్ వేవ్. సో అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి జీవితంలో. దట్స్ హౌ లైఫ్ మీన్స్. సో మనం ఫోటో స్టూడియోకి వెళ్తాము, నవ్వుకుంటూ ఫోటో దిగుతాము. నవ్వుకుంటూ ఫోటో దిగినాం అంటే మొత్తం 24 గంటలు మనం అట్లే నవ్వుకుంటూ ఉండలేం కదా. సో ఈ రియలైజేషన్కి ఎప్పుడైతే వస్తారో ఈ ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ, మన సోషల్ మీడియా నుంచి కానీ తీసుకొని వాళ్ళ జీవితానికి అన్వయించి మనం ఏదో కోల్పోతున్నాం అనే భావనలోంచి బయటకు వచ్చేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఈ జనరేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఫోన్స్, టెక్నాలజీ అన్ని చాలా వచ్చినాయి. స్క్రీన్ టైం అనేది ఎక్కువైపోతుంది. ఈ స్క్రీన్ టైం కి మెంటల్ హెల్త్ కి ఏమైనా సంబంధం ఉందా? మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలి ప్రజలందరికీ. అంటే ఫస్ట్ మనం ఎందుకు ఎక్కువసేపు మొబైల్ ఫోన్ వాడుతున్నాం? వన్ ఆఫ్ ద మోర్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే వెన్ యూ ఆర్ ఫ్రీ, నీకేం టైం లేదు, నీకేం పని లేదు, ఫుల్ టైం అవైలబుల్లో ఉంది. సో ఆ లోన్లీనెస్ని ఒంటరిగా నీతో నువ్వు గడపడం నీకు కష్టం అవుతుంది. కాబట్టి నువ్వు వెంటనే ఏం చేస్తున్నావు, వెంటనే మొబైల్ తీసి దాంట్లో ఉన్న ఆల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ని నువ్వు వెతుకుతా ఉన్నావు. సో యూ నీడ్ టు రైజ్ అ క్వశ్చన్, నేను ఎందుకు నాతో సమయం గడపడానికి నేను కష్టపడుతున్నాను, నాతో నేను ఉండడానికి నేను ఎందుకు ఇష్టపడటం లేదు, ఎందుకు నాకు ప్రతి నిమిషం ప్రతి సెకను ఎవరో ఒకరు వచ్చి నన్ను ఎంటర్టైన్ చేయాలని నేను ఎందుకు అనుకుంటున్నాను. సో ఎక్కువ ఎంటర్టైన్మెంట్, ఎక్కువ స్క్రీన్ టైం ఉంటే డెఫినెట్గా వాళ్ళు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే నాకు ఇన్ని గంటల ఫ్రీ టైం ఉంది, ఇన్ని గంటల అన్ప్రొడక్టివ్గా మారిపోతుంది, ఇన్ని గంటల సమయాన్ని నేను వేస్ట్ చేస్తున్నాను, చాలా అద్భుతమైన జీవితంలో అనవసరంగా ఇంత టైం నేను వేస్ట్ చేస్తున్నాను అనే ఫీడ్బ్యాక్ మీరు తీసుకుంటే దాన్ని ఛాలెంజ్ చేసి
బెటర్ లైఫ్లోకి ఎట్లా వెళ్ళాలనేందుకు ఒక ఆలోచన అని వస్తుంది. ఆలోచన రాకుంటే యువర్ స్క్రీన్ టైమ్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే అంటే ప్లీజ్ విజిట్ ద థెరపిస్ట్. వీఆర్ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు మేక్ యూ బికమ్ మోర్ ప్రొడక్టివ్. సో బేసిక్గా మీరు చెప్పేది ఏంటంటే స్క్రీన్ టైం చూస్తూ ఉండడం వల్ల అన్ప్రొడక్టివ్ అవుతారు అండ్ అదే రూమ్ లో అలా చీకట్లో చూస్తూ 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 మెంటల్ హెల్త్ కూడా ఆబ్వియస్ గా ఎఫెక్ట్ అయిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ నాలుగు గోడల మధ్యలో ఉండే బదులు బయటికి వస్తేనైనా అట్లీస్ట్ ఒక రిఫ్రెష్మెంట్ ఆ న్యాచురల్ దానికి ఉంటుంది. సో ఇప్పుడు ఇంకొకటి కూడా, ఇప్పుడు మనం డిప్రెషన్ యాంగ్జైటీ గురించి మాట్లాడినాం కాబట్టి ఇప్పుడు చాలా పాపులర్ అవుతున్న వర్డ్ ఓవర్ థింకింగ్. ప్రతి ఒక్కరు నేను చాలా ఓవర్ థింక్ చేస్తా ఉంటాను. అదేంటి అంటే ఒక పాజిటివ్ థింగ్ లాగా ఫీల్ అయిపోతున్నారు అనమాట, నేను ఓవర్ థింకర్ అని చెప్పుకోవడం. దీని గురించి మీరేమంటారు? ఓవర్ థింకింగ్ ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళు పెరిగే క్రమం లోపల ఇంట్లో డెమోక్రటిక్ ఎన్వైరన్మెంట్ లేనప్పుడు, ఇంట్లో చాలా స్ట్రిక్ట్ వాతావరణం ఉన్నప్పుడు, వాళ్ళ చెప్పిన విషయాల్ని ఇంట్లో ఎవరు కూడా దాన్ని వాల్యూ చేయకుండా దాన్ని టోటల్గా డినై చేసినప్పుడు, వాలిడేషన్ అసలే లేనప్పుడు, నా మాటల్ని ఎవరు కన్సిడర్ చేయరు అనుకున్నప్పుడు వాళ్ళకి ఎదురుగా చెప్పాల్సిన అవకాశం కోల్పోయి వాళ్ళు బ్రెయిన్లో ప్రాసెస్ చేస్తూ ఉంటారు ప్రతిదీ. నేను ఇప్పుడు మా నాన్నకి ఇది చెప్పాలనుకున్నా, నేను 100 సార్లు ఇక్కడ రిహార్సల్ చేస్తాను, కానీ ఆ చెప్పగలిగే అవకాశం కానీ చెప్పే వాతావరణం కానీ నాకు చిన్నప్పుడు ఎప్పుడు దొరకదు. దాంతో ఏమవుతుంది, నాకు ఇట్లా ఆలోచించడమే అలవాటుగా మారిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, అది అడిక్షన్ అవుతుంది. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, అది నీ పర్సనాలిటీగా మారిపోతుంది. కాబట్టి నువ్వు ఏ విషయమైనా సరే, అది ఆఫీస్లో కానివ్వండి, కాలేజ్ చదువుతున్నప్పుడు కానివ్వండి, బయటికి వెళ్ళి స్నేహితుల విషయంలో కానివ్వండి, వాళ్ళు ఏది చెప్పకుండా ఓన్లీ వాళ్ళ బ్రెయిన్లోనే ఆలోచించి దాన్ని చాలా ప్రోగ్రెసివ్గా తీసుకెళ్ళిపోయి ఒక అన్రియలిస్టిక్ సిచ్యువేషన్ ఊహించుకుంటారు. ఊహించుకొని వాళ్ళు అక్కడ విషయం జరిగిన దాన్ని చూసి ఇప్పుడు ఆందోళన చెందుతారు. దాంతో వాళ్ళ ఫిజికల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ అపటైట్ బ్రేక్ అవుతుంది, వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా టోటల్గా డిస్టర్బ్ అవుతుంది. టోటల్గా అన్ప్రొడక్టివ్గా డిస్ఫంక్షన్గా మారేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు గ్లామరైజ్ చెప్పుకుంటున్నారా లేకుంటే సమస్యను చెప్తున్నారా అనేది వినే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఎవరు ఉన్నా సరే దయచేసి యూ ట్రై టు మీట్ ఎ థెరపిస్ట్. ఎందుకంటే మీరు ఇంకా జీవితంలో ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ అది మొత్తం మిమ్మల్ని డిస్ఫంక్షన్ చేసేసి ఎందుకు పని చేయని ఒక మామూలు వస్తువులాగా తయారు చేస్తుంది. సో అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలంటే ఇఫ్ యూ కెన్ మీట్ థెరపిస్ట్, దే విల్ హెల్ప్ యూ టు రీస్ట్రక్చర్ యువర్ థాట్ ప్రాసెస్ and get into a new way of thinking pattern so that will help you become energized and also to become more progressive in your life. సో బేసిక్ గా ఓవర్ థింకింగ్ అనేది ఇప్పుడు ఏదో ఫ్యాషన్ కి కాకుండా మనం సెల్ఫ్ అనలైజ్ చేసుకోవాలి, ఇది లిమిట్ లో ఉందా లేదా, లిమిట్ దాటుతుంది అంటే మాత్రం డెఫినెట్లీ ఇట్స్ బెస్ట్ టు కన్సల్ట్ దాటుతుందా లేదా తెలుసుకోవడం ఒకటే. ఎప్పుడైతే నీ బ్రెయిన్ ఒక ఎక్స్ట్రీమ్ స్టోరీ రాసింది అనుకో నీ జీవితం గురించి, నీ జీవితం అన్యాయం అయిపోతుంది, నీ జీవితం ఎందుకు పనిరాకపోతుంది, నీకేదో జబ్బు వస్తుంది, లేదు నువ్వు చచ్చిపోతావు, లేదు నువ్వు చాలా సూపర్ స్టార్ అయిపోయావు, నువ్వు కోట్ల డబ్బు సంపాదించడం, అది పాజిటివ్ గా నెగిటివ్ కానీ ఈ ఎక్స్ట్రీమ్ స్టోరీస్ ఎప్పుడైతే నువ్వు బ్రెయిన్ స్టార్టెడ్ రాస్తుందో యూ థింక్ దట్ యు ఆర్ నాట్ నార్మల్. ఓకే, దాన్ని నెగ్లెక్ట్ అయితే చేయకూడదు. యూఆర్ అండర్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అని అర్థం. మీరు ఇది చెప్తున్నప్పుడు ఇంకోటి ఏమన్నా చిన్నప్పుడు ఇలా పేరెంట్స్ దగ్గర నుంచి ఇలా స్టార్ట్ అవుతుంది అని, సో ఇక్కడ పేరెంటింగ్ థింగ్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తే ఈ జనరేషన్ కి పేరెంట్స్ ఈ విషయంలో ఎటువంటి థింగ్స్ మైండ్ లో పెట్టుకుంటే బాగుంటది? ఐ మీన్ ఆబ్వియస్ గా ఇప్పుడు పేరెంట్స్ అనే వాళ్ళు ఫస్ట్ టైమే కదా పేరెంటింగ్ చేసే, ఎక్స్పీరియన్స్డ్ కాదు, మనమైనా అంతే. సో పిల్లల్ని ఈ జనరేషన్ లో పెంచేటప్పుడు ఎటువంటి విధమైన థాట్స్ ని కన్సిడర్ చేయాలి? పేరెంట్స్ కి ఒక పెద్ద లౌడర్ టోన్ తోటి ఒక అప్పీల్ ఏం చేయొచ్చు అంటే, మనిషి జీవితంలో ఏ మనిషి జీవితంలో అయినా సరే బిగ్గెస్ట్ హార్మ్ ఎవరైనా చేస్తున్నారు, ఆయన జీవితానికి అన్యాయం చేస్తున్నారంటే ఓన్లీ వాళ్ళ పేరెంట్స్ మాత్రమే. వాళ్ళ మానసిక ఆరోగ్యం డిస్ట్రాయ్ కావడానికి, వాళ్ళ జీవితంలో సరిగ్గా ఎదగాలన్నా ఎదగకపోవడే ఒక సంఘర్షణ, ఒక న్యూట్రల్ స్టేజ్ రావి ఎందుకు ప్రోగ్రెస్ కాకుండా ఉన్నారు అని అంటే అది కేవలం తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న పేరెంటింగ్ స్టైలు, అటాచ్మెంట్ స్టైల్ వల్లనే వాళ్ళు అట్లాంటి స్టేజ్కి ఎదుగుతారు. సో ప్రపంచంలో ఉన్న ఏ రౌడీ షీటర్నా తీసుకోండి, ఏ అంతకునన్నా తీసుకోండి, ఏ సక్సెస్ఫుల్ అయిన వ్యక్తులన్నా తీసుకోండి, వాళ్ళ పేరెంటింగ్ స్టైల్స్ వల్లనే వాళ్ళు అట్లా తయారవుతారు. ఈ విషయం గుర్తుంచుకొని పేరెంట్స్ పిల్లలతో మాట్లాడినప్పుడు, ఆల్రెడీ పేరెంట్స్గా అయిపోయి పిల్లలు వేరే ఉద్యోగాలు చేసుకోవడంలో వాళ్ళ సంగతి వదిలేస్తే, ఇప్పుడు పేరెంట్స్ అయ్యేవాళ్ళు ఆల్రెడీ ఒక టాడ్లర్స్ ఉన్న పేరెంట్స్, తర్వాత పేరెంట్ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా పేరెంట్ కావడం అనేది చాలా చాలా రెస్పాన్సిబుల్ జాబ్. అది మనం పేరెంటింగ్ చేసే ప్రాసెస్ లోపల మన పిల్లలతో ఏర్పడే అటాచ్మెంట్ స్టైల్స్ వల్లనే
పిల్లలు చాలా ప్రొడక్టివ్‌గా, చాలా లీడర్‌షిప్ క్వాలిటీస్ తోటి చాలా పాజిటివ్‌గా ఉండేదానికి అంతా పేరెంట్స్ చేతిలో ఉన్నదనే విషయాన్ని గుర్తించి, అలా పనిచేస్తేనే బెటర్ అయిన సమాజాన్ని, బెటర్ అయిన లైఫ్‌ను క్రియేట్ చేసుకోగలుగుతాం. ఆహ్, చిన్న డౌట్. ఇప్పుడు ఈ పేరెంటింగ్ స్టైల్ గురించి ఇక్కడేమైనా రావచ్చా హ్మ్. జనాలు? యాహ్! మేము తెలుసుకోవడానికి హౌ టు మేము అని? చాలా మందికి ఏం చెప్తామంటే, హ్మ్. పెళ్లయిన తర్వాత, హ్మ్. పెళ్లి చేసుకున్న తర్వాత హ్మ్. పేరెంట్ కావాలనుకునే వాళ్ళు హ్మ్. ఒకసారి పేరెంటింగ్ కౌన్సెలింగ్‌కి రండి. ఓకే. వస్తే పిల్లలు పుట్టిన తర్వాత, పిల్లలు పుట్టినప్పటి నుంచి హ్మ్. ఇంకా ఇంకా చెప్పాలంటే బేబీ గర్భంలో ఉన్నప్పటి నుంచి హ్మ్. మదరు ఏ రకంగా ఉండాలి? హ్మ్. పుట్టిన తర్వాత ఏ రకమైన స్వీట్ వర్డ్స్ మాట్లాడాలి? హ్మ్. ఏ రకమైన ఫేస్ ఫీచర్స్‌ని బేబీ ముందు పెట్టాలి? హ్మ్. పెడితే పిల్లలకి ఎలాంటి మెంటల్ మోడల్స్ క్రియేట్ అయితాయి? ఆ మెంటల్ మోడల్స్ ఎలాగా వ్యక్తిని తీర్చిదిద్దే ఒక దిక్సూచిగా మారుతుంది అనే హ్మ్. వాటి గురించి మేము అవేర్‌నెస్ ఇచ్చి వి విల్ ట్రైన్ దెమ్ టు బి ఎ సక్సెస్‌ఫుల్ అండ్ హ్యాపీ మదర్ సో హ్మ్. దట్ ద చైల్డ్ ఆల్సో బికమ్ హ్యాపీ చైల్డ్. యాహ్! So we request the people to visit counseling centers to get the happy parenting. వెరీ నైస్. సో, బేసిక్‌గా ఇంట్లో ఉండే వాతావరణం పిల్లల యొక్క మానసిక పరిస్థితి పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అని అంటున్నారు. చాలా, చాలా ఇంపాక్ట్ హ్మ్. చూపిస్తది. దానివల్లనే ఆ పిల్లోళ్ళు సక్సెస్‌ఫుల్ అయితారా? అన్‌సక్సెస్‌ఫుల్ అయితారా? డిసైడ్ అయితది. ఆ! సో, ఎప్పుడైనా గూడా పిల్లల్ని డీల్ చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న థింగ్స్‌ని కూడా మనసులో పెట్టుకొని ఆ పిల్లల్ని డీల్ చేస్తే యాహ్! వాళ్ళు ఫ్యూచర్‌లో యెస్. ఎటువంటి విషయాలు ఇలాంటి చిన్నయే గాని థింగ్స్ యాహ్! ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఓకే. యాహ్! మనం ఇప్పుడు మూవీస్‌లో కొన్ని క్యారెక్టర్స్ చూసినట్లయితే, జనాలు ఒక క్యారెక్టర్‌ని ఆల్ఫా మేల్ ఆ విధంగా అడ్రెస్ చేస్తూ వాటిని ఇన్‌ఫ్లూయెన్స్‌గా తీసుకుంటున్నారు. అది కాదు అనుకుంటే ఇప్పుడు ప్రమోషన్స్‌లో బెట్టింగ్ యాప్స్ గురించి ఇన్‌ఫ్లూయెన్స్‌గా తీసుకుంటున్నారు. ఇది కూడా మెంటల్లీ మనం ఇలా ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతున్నాం గదా! దీని యాహ్! గురించి ఏమైనా అనుకుంటున్నారా మీరు? ఈ సీ విధంగా ఈ జనరేషన్ వాళ్ళు ప్రతిదీ సోషల్ మీడియాలో చూస్తూ, సినిమాలలో చూస్తూ, ఆ థింగ్స్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి వాళ్ళలో అడాప్ట్ చేసుకోవడం ఏదైతే ఉందో అది. అవునండి. ఇప్పుడు ఒకటి ఇంటర్నెట్ మీడియా, హ్మ్. రెండోది సినిమాలు. హ్మ్. ఈ 2 ఇప్పుడున్న జనరేషన్ మీద విపరీతంగా ప్రభావితం చూపిస్తుంది. అవును. ఎందుకు అవి ప్రభావం చూపిస్తున్నాయంటే, మనకు కావాల్సిన లీడర్‌షిప్, మనకు కావాల్సిన డైరెక్షను, ఒకటి మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఫెయిల్ కావడం ఒక రీజను. హుహు. రెండోది మన స్కూల్ సిస్టమ్ లోపల స్కూలు నడిపే యాజమాన్యాలు ఎవరు గూడా పిల్లలకు ఎలాంటి సైకలాజికల్ నీడ్స్ అవసరము, వాటిని మనం ఎట్లా నీడ్ నీడ్ ఫుల్‌ఫిల్ చేయాలనే ఆలోచన లేకపోవడము. మనం వి ఆర్ టాకింగ్ అబౌట్ స్కూల్ ఓన్లీ అబౌట్ ది మార్క్స్ అండ్ ర్యాంక్స్. హ్మ్. అండ్ పేరెంట్స్ గూడా సేమ్ స్కూల్ అలైన్‌మెంట్‌లోనే ఉన్నారు వాళ్ళు. హ్మ్. కానీ పిల్లలకు గావాల్సిందేంటి? చదువుతో పాటు మానసిక ఆరోగ్యం స్ట్రాంగ్‌గా ఉండడం. హ్మ్. రోల్ మోడలింగ్ అంటే మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? మనం హ్మ్. ఎలాంటి లక్ష్యాల కోసం మనం పనిజేయాలి? ఆహ్, ప్రొఫెషనల్‌గా అచీవ్‌మెంట్స్‌తో పాటు పర్సనల్ అచీవ్‌మెంట్స్ నిజాయితీగా ఉండడం, ఎదుటి వాళ్ళతోటి మర్యాదగా మాట్లాడడం, హ్మ్. పెద్దవాళ్ళని గౌరవించడం, మనకొచ్చే సమస్యలని మనం ఎట్లా పరిష్కరించుకోవాలని ఎక్స్‌ట్రీమ్ ఆలోచించకుండా అవసరమైన సహాయం తీసుకోవడానికి రెడీగా ఉండడం. హ్మ్. ఇవన్నీ గూడా చాలా చాలా ఇంపార్టెంట్ స్కిల్స్ అని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, హ్మ్. అప్పుడే పిల్లలు ఈ సోషల్ మీడియాను నమ్మడం మానేసి, వాళ్ళు తల్లిదండ్రులు చెప్పింది, స్కూల్ కరిక్యులమ్ చెప్పింది, హ్మ్. తర్వాత వాళ్ళ జీవితానికి ఏం కావాలి, సక్సెస్‌ఫుల్ అయిన వాళ్ళ యొక్క జీవితాల నుంచి ఏం నేర్చుకోవాలి, అనే విషయాల గురించి ఒక అవగాహన, అండర్‌స్టాండింగ్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ మధ్య సెల్ఫ్ లవ్ అన్న పదం కూడా చాలా హ్మ్. ఇదిగా అవుతుంది. అది హ్మ్. మంచి విషయమే. అండ్ హ్మ్. అవేర్‌నెస్ రావడం కూడా చాలా మంచి విషయం అని యాహ్! చెప్పుకోవచ్చు. హ్మ్. దీని గురించి మీరేమన్నా అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ సెల్ఫ్ లవ్ అనేది బాగా ఫేమస్ ఆ! అవ్వడానికి? సెల్ఫ్ లవ్ ఫేమస్ కావడానికి ఎందుకయిందని అంటే, హ్మ్. చిన్నప్పటి నుంచి పెరుగుతున్న క్రమంలో ఇంట్లో వాతావరణము, మనం హ్మ్. ఏదైనా పని చేస్తాము అనంటే చాలామంది దానికి వ్యతిరేకిస్తారు. హ్మ్. వెంటనే క్వెషన్ చేస్తారు. హ్మ్. వాళ్ళు హ్మ్. పెట్టుకున్న గోల్‌ని గూడా నువ్వు అచీవ్ చేయలేవని ఒక నెగెటివ్ కామెంట్స్ పాస్ చేస్తారు. హ్మ్. అప్పుడు అయినప్పుడు ఏమవుతదంటే మన మీద మనకు విశ్వాసం ఉంటుంది. హ్మ్. ఆ ప్రాసెస్‌లోనే మనకో ఇన్నర్ వాయిస్ జనరేట్ అవుతది. హ్మ్. నువ్వు చేయలేవు, నీతో కాదు, నువ్వు హ్మ్. ఇంతే, యూ ఆర్ ఫిట్ ఫర్ నథింగ్. నువ్వు ఎంత చేసినా గాని నువ్వు సక్సెస్‌ఫుల్ కాలేవు. హ్మ్. ఇట్లాంటి ఇన్నర్ వాయిస్ మనలో జనరేట్ అయిన తర్వాత విల్ బికమ్ టూ హార్ష్ ఫర్ అస్. హ్మ్. మనం హ్మ్. చాలా మన పట్ల మనకు చాలా వ్యతిరేకత జనరేట్ అవుతుంది. మనం చేసే పనులన్నీ గూడా అది మనకు వ్యతిరేకంగా అయితాయి. అది హ్మ్. ప్రొఫెషనల్ గావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, ఫ్యామిలీ పరంగా గావచ్చు, స్నేహితుల పరంగా గావచ్చు, ఫైనాన్షియల్ పరంగా గావచ్చు. హ్మ్. ఇట్లాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళే బెట్టింగ్‌లకెళ్తారు. ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళే ట్రేడింగ్‌లకెళ్తారు. హ్మ్. ఇలాంటి ఆలోచన ఉన్నవాళ్ళే డ్రగ్‌కెళ్తారు. ఇలాంటి ఆలోచన ఉన్నవాళ్ళే బూజింగ్‌లకెళ్తారు. వ్యసనాలకన్నీ అలవాటయితాయి. హ్మ్. హ్మ్. ఎందుకనంటే వాళ్ళ వాయిస్‌ని వాళ్ళు కోల్పోయినప్పుడు హ్మ్. వేరే హ్మ్. వాళ్ళ వాయిసే చాలా డామినేట్ ప్రభావితంగా డామినేట్ చేసేస్తది. చేస్తుంది. హ్మ్. కాబట్టే పీపుల్ షుడ్ హావ్ సెల్ఫ్ లవ్. అంటే హ్మ్. వాళ్ళని గౌరవించుకోవడం చాలా ముఖ్యం. హ్మ్. వాళ్ళకున్న శక్తియుక్తులేందో వాళ్ళని గుర్తించడం. హ్మ్. నీకు శక్తి తక్కువే ఉండొచ్చు. నీ హ్మ్. స్కిల్ సెట్ తక్కువుండొచ్చు. హ్మ్. కానీ ఉన్నదాన్ని గుర్తించి వాటిని ఇంకా అభివృద్ధి చేసుకోగలుగుతాము. హ్మ్. నేను ఇప్పుడు ఇట్లా ఉన్నాను. ఇంకొంచెం బెటర్‌గా అవ్వడానికి నేను వీటిని నేర్చుకొని కాగలుగుతాను. అది ఎప్పుడొస్తది?
నీ పట్ల నీకు ప్రేమ ఉన్నప్పుడు, నీ పట్ల నీకు ఒక సానుకూల అభిప్రాయం ఉన్నప్పుడు, ఉమ్, నిన్ను నువ్వు గౌరవించుకున్నప్పుడు, ఈ స్టేజ్ నుంచి ఉన్నతమైన స్టేజ్‌కి వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తే అయితాను అనే ఇన్నర్ వాయిస్ జనరేట్ అవుతుంది. సో, ఉమ్, అలాంటి ఇన్నర్ వాయిస్ పాజిటివ్‌గా జనరేట్ కావాలి అనంటే, నీ పట్ల నువ్వు గౌరవంగా, ప్రేమగా, కంపాషనేట్‌గా ఉన్నప్పుడు అది ఉమ్, తప్పకుండా సాధ్యమైద్ది. సో, ఆ సెల్ఫ్ లవ్‌ని ప్రమోట్ చేయడం చాలా ఇంపార్టెంట్ యా, ఆస్పెక్ట్. ఉమ్, కానీ అది మొత్తం సెల్ఫ్ లవ్ నుంచి సెల్ఫిష్ లెవెల్‌లోకి పోకుండా ఉండగలిగే బౌండరీస్ పెట్టుకొని చేస్తే డెఫినిట్‌గా దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వండర్‌ఫుల్ ఐడియా. మన ఆలోచనలు మన అదుపులో ఉన్నంత వరకు జీవితం సాఫీగా హ్యాపీగా అవును. ఉంటది. అవును. యా. ఇప్పుడు రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్రేకప్ హ్మ్. ఈ జనరేషన్ లో ఒక బ్రేకప్ అయిపోయింది అనుకోండి, Hmm. మనిషి మానసిక పరిస్థితి ఎంతగా కుంగిపోతుంది అని అంటే దే ఫీల్ లైక్ ఇంకా బతకడం వేస్ట్, ఇక అవును. లైఫ్ లేదు. ఎందుకు ఇంత ఎమోషనల్ డిపెండెన్సీ అవతల పర్సన్ పైన మనం పెట్టేస్తాము అండ్ వాళ్ళు ఇక ఉండరు అన్నప్పుడు హ్మ్. మనం ఈ కళ్ళతో ఇంకా ప్రపంచాన్ని చూడలేము అన్నట్లుగా వెళ్ళిపోతారు. అవును. ఇది అసలు ఎలా బయటపడ్డాం ఇంకా ఆ అంటే మనిషి? ఒక మనిషి టీనేజ్‌లో ఉన్నప్పుడు ఉమ్, అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమించుకోవడం, ఒకరి విషయంలో ఇంకోళ్ళు ఉండడం చాలా నార్మల్, చాలా న్యాచురల్. అదేమి యాంటీ సోషల్ గాదు, యాంటీ ఉమ్, పర్సన్ గాదు, యాంటీ ఫ్యామిలీ గూడా గాదు. ఉమ్, ఉమ్, కానీ ఎలాంటి వాళ్ళు అట్లాంటి భావజాలంతో ఉంటారంటే, ఉమ్, ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ ఎస్పెషల్లీ వాళ్ళ మదర్ తోటి ఉమ్, అటాచ్‌మెంట్ స్టైల్‌ని డిసైడ్ చేస్తది. వీళ్ళు రాబోయే కాలంలో అపోజిట్ సెక్స్ జెండర్ తోటి వాళ్ళు ఎట్లాంటి అటాచ్‌మెంట్ స్టైల్‌తో ఉంటారనేది. ఉమ్, సో, వాళ్ళు చాలా యాంగ్జైటీ పర్సనాలిటీ ఉన్నదనుకోండి. అంటే వాళ్ళ మదర్ తోటి వీళ్ళకి యాంగ్షియస్ అటాచ్‌మెంట్ స్టైల్ ఉందనుకోండి. ఉమ్, వాళ్ళు అపోజిట్ సెక్స్ తోటి అలాంటి అటాచ్‌మెంట్ స్టైలే డిఫైన్ చేస్తారు. కాబట్టి ఉమ్, పేరెంట్ చైల్డ్ రిలేషన్‌షిప్ అనేది మనిషి జీవితంలో చాలా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తది. ఉమ్, కాబట్టి వాళ్ళ తల్లితోటి ఏ రకమైన అటాచ్‌మెంట్ స్టైల్ ఉంటదో, ఉమ్, వాళ్ళు అపోజిట్ సెక్స్ తోటి అదే అటాచ్‌మెంట్ స్టైల్‌ని రిపీట్ చేస్తారు. అన్‌కాన్షియస్‌గా వాళ్ళకి కూడా తెలవదది. ఉమ్, అలాంటి వాళ్ళు మాత్రమే ఆ వ్యక్తి అంటేనే నాకు ఇష్టము. ఆ వ్యక్తియే జీవితం, ఆ వ్యక్తే ప్రపంచం. ఆ వ్యక్తి లేకుంటే నేను జీవించలేను అనే ఆలోచన ధోరణికెళ్తారు. ఉమ్, ఎందుకంటే ఈ యాంగ్షియస్ అటాచ్‌మెంట్ స్టైల్ ఉన్నవాళ్ళు అందరితోటి సరియైన సంబంధాలు ఏర్పరచుకోలేరు. ఏర్పడక ఒక్కళ్ళతోటో, ఇద్దరితోటో ఏర్పడతదది. ఏర్పడిన తర్వాత వీళ్ళు గూడా పోతే నా జీవితం ఏమవుతది? ఇంకా నా జీవితానికి పరమార్థం ఏముంది? నేను ఎట్లా ఒంటరిగా జీవించాలి? నేను ఒంటరిగా అసలు మనగలుగుతానా? నేను జీవించలేను గదా! అని ఇట్లాంటి ఆలోచనలోకెళ్ళడం వలనే వాళ్ళు అవతలి వ్యక్తుల పట్ల విపరీతమైన అటాచ్‌మెంట్ తోటి వాళ్ళను పోనీయకుండా వాళ్ళు మొత్తం రిలేషన్‌షిప్‌లో సఫకేట్ జేసేసి వాళ్ళను చివరికి రిలేషన్‌షిప్‌లో పారిపోయేటట్టు వీళ్ళే కారణభూతులైతారు. ఉమ్, అప్పుడు వీళ్ళకు నిజంగానే ప్రపంచమంతా శూన్యమైపోతుంది. ఎందుకంటే ఈ వ్యక్తితోటే నా జీవితం నడపాలనుకున్నా, ఆ వ్యక్తే పోయాడు. కాబట్టి నాకు ఫ్యూచరే కనబడదు. ఉమ్. దాంతోటి నేను విపరీతమైన లో సెల్ఫ్ ఎస్టీమ్ తోటి, లోతింగ్ తోటి నేను డిప్రెషన్‌లోకెళ్ళిపోయి, అక్కడి నుంచి సూసైడల్ ఐడియేషన్ వచ్చి కొంతమంది అట్లా సూసైడ్ చేసుకుంటారు. ఇలాంటి సమస్యతో మీ దగ్గరికి ఇంతవరకు ఎవరైనా వచ్చినారా? హ్మ్. అండ్ వాళ్ళని మీరు ఏ విధంగా డీల్ చేసినారు? వాళ్ళు ఓవర్‌కమ్ చేయగలిగినారా? ఈ 20 సంవత్సరాల ప్రయాణం లోపల హ్మ్. ఈ బ్రేకప్ ఇష్యూస్ హ్మ్. దాదాపు కొన్ని వందల మందొచ్చారు. హ్మ్. టీనేజ్ నుంచి ఎర్లీ అడల్ట్స్ ఉన్నవాళ్ళు, హ్మ్. కొంచెం మిడిల్ ఏజ్‌లో ఉన్నవాళ్ళు కూడా హ్మ్. రకరకాలైన రిలేషన్‌షిప్ బ్రేకప్స్‌తో వచ్చారు. వాళ్ళు బయటపడగలిగినారా? డెఫినిట్‌గా దే విల్ బికమ్ బెటర్. హ్మ్. హ్మ్. దే హ్మ్. డెఫినిట్‌లీ దే కమ్ ఔట్ ఆఫ్ ఇట్. బికాజ్ ఒక రిలేషన్‌షిప్‌ని ఎట్లా చూడాలి? హ్మ్. ఏ ఆలోచన వల్ల నాకు ఇలాంటి కంపల్సివ్ బిహేవియర్ వస్తుంది హ్మ్. అనేది మనం అర్థం చేయించగలిగితే చాలు. హ్మ్. దే హ్మ్. డెఫినిట్‌లీ కమ్ ఔట్ ఆఫ్ ఇట్. హ్మ్. అంటే ప్రేమ అనేది అందరూ ఏమనుకుంటారంటే ఒక అపోజిట్ సెక్స్ మధ్యలో ఉన్న ప్రేమ ఇట్ ఈస్ లైక్ ఏమంటారు ఐరన్ రాడ్ లాగా అట్లే గట్టిగా ఉంటదనిపిస్తది. ఒక్కసారి ప్రేమించుకొని రిలేషన్‌షిప్‌లో ఎంటర్ అయితే ఇక జీవితాంతం ఇది ఇట్లే ఉంటదనుకుంటారు. హ్మ్. కానీ ప్రేమ అనే ఎమోషన్‌లు గాని, ఎమోషన్ అనేది అది ఒక షార్ట్ టర్మ్ లివ్డ్ ఐడియా. హ్మ్. ఏ ఎమోషను అదే స్టేట్‌తో ఎక్కువ రోజులు కొనసాగదు. అది హ్మ్. కోపం, ద్వేషం, పగ, అసహ్యం ఏదైనా డైల్యూట్ గానియండి. అయిపోతది అన్నీ అంటున్నారు. దే విల్ కీప్ ఆన్ చేంజింగ్. హుహు. ఎవ్రి ఎమోషన్ హాస్ ఎక్స్‌పైరీ డేట్. హుహు. కాబట్టి ఈ కైండ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ మనం క్లయింట్‌కి ఎప్పుడైతే కలుగజేస్తామో, దే స్టార్ట్ ఛాలెంజింగ్ దేర్ ఎమోషన్స్. హుహు. సో, వన్స్ ఎప్పుడైతే వాళ్ళకున్న స్టేట్‌ని ఛాలెంజ్ చేసుకోవడం నేర్చుకుంటారో, హ్మ్. స్లోగా ఈ బ్రేకప్ ఐడియా నుంచి బయటికొస్తారు. వాళ్ళు హెల్తీ లైఫ్ స్టైల్స్, హెల్తీ థాట్ ప్రాసెస్‌ని మేము నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తాము. అండ్ దాని నుంచి వాళ్ళు బయటకొచ్చి మళ్ళీ నార్మల్ జీవితాన్ని గడిపిస్తారు. సో, డెఫినైట్‌లీ ఇంకొక లైఫ్ ఉంటది వాళ్ళకి. యాహ్! హోప్‌తో యాహ్! యెస్. వెళ్ళడానికి అని ఇదంతా ఉంటారు. గూడా హ్మ్. మనకున్న మనం మెంటల్లీ క్రియేట్ చేసుకున్న యాహ్! థింగ్స్. వన్స్ ఎగ్జాక్ట్‌లీ. అవన్నీ క్లియర్ అయిపోతే మనం యూ ఒక యూ కొత్త యూ విల్ లైఫ్‌ని బికమ్ చూడగలుగుతాం. బెటర్. యాహ్! ఓకే. ఇప్పుడు ఇంకొక సమస్యొచ్చేసి చాలా వరకి అందరికి రాత్రుళ్ళు నిద్ర పట్టట్లేదు. హ్మ్.
తెల్లారైతే గానీ నిద్ర పట్టని సమస్య అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఇన్సోమియా అనుకోవచ్చు. మేబీ ఇది నైట్ షిఫ్ట్స్ వల్ల అవ్వచ్చు. ఫోన్ ఎక్కువ వాడడం వల్ల అవ్వచ్చు. మీరు స్లీప్ యొక్క ప్రాధాన్యత గురించి ఏం మాట్లాడతారు? ఇంపార్టెన్స్ గురించి? స్లీప్ గురించి మీకు కేస్ స్టడీ చెప్తా. హ్మ్. 6 మంత్స్ బ్యాక్ ఒక మోడల్ వచ్చింది. మోడల్. మోడల్ ఓకే. మోడలింగ్ చేసే ఒక అమ్మాయి. ఓకే. ఓకే. అరౌండ్ 27, 28 ఉంటది. హుహు. సో అమ్మాయికి ఉన్న మేజర్ సమస్య ఏంటంటే రాత్రులు నిద్ర పట్టదు. హ్మ్. రోజు రాత్రి 2, 3 గాని పడుకోదు. హ్మ్. పొద్దున నేచురల్‌గా 10, 10:30 అయితది. హ్మ్. దాంతోటి తన షెడ్యూల్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఇంట్లో అమ్మా, నాన్న చాలా తీవ్రంగా కోపంగా కోపడతా ఉంటారు. "నువ్వు పొద్దున్న లేవు, 10 దాకా లేస్తే ఎట్లా? నీ ప్రొఫెషన్ ఎంత డిసిప్లిన్‌గా ఉండాలి? నువ్వు ఇట్లుంటే ఎట్లా? ఇల్లు ఎట్లా నడుస్తది? రేపు పెళ్ళైతే ఎట్లా?" అని ఇవన్నీ రోజు అంటే ఆమె డే మొత్తం ఒక డిస్టర్బెన్స్ తోటే స్టార్ట్ అయితది. యాహ్! యాహ్! ఓకే. యాహ్! సో దాంతోటి ఆమె డే యాక్టివిటీస్‌ని సరిగ్గా చేయలేకపోవడము, తను ఎన్నో పనులను పోస్ట్‌పోన్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంది. హ్మ్. సో షీ కేమ్ అండ్ షీ హాడ్ ఎ కన్వర్జేషన్. హుహు. షీ నరేటెడ్ హర్ స్టోరీ. ఏంటి దీని గురించి కూడా ఒక థెరపిస్ట్ దగ్గరకొచ్చి మాట్లాడొచ్చా? నేచురల్ కదా! నిద్రపోకపోవడం అనేది, నిద్ర రాకపోవడం అనేది ఇట్స్ హ్మ్. నాట్ ఏ నార్మల్ కదా! ఒక హ్మ్. రోజు, 2 రోజులు, వారం రోజులు అంటే ఏం కావచ్చు. కానీ హ్మ్. నెలల నుంచి, సంవత్సరాల నుంచి మనకు నిద్రే పట్టట్లేదు అనుకోండి. హ్మ్. సో ద ఫస్ట్ క్వెషన్ వాట్ ఐ రైజ్డ్ ఈస్ నిద్రపోకుంటే మీరేం చేస్తారు? హ్మ్. అంటే నేను మోడల్‌ను, అంతే కాకుండా నేను డిజైనర్‌ని కూడా. హ్మ్. కాబట్టి నేను డిజైనింగ్ రాత్రి అందరూ పడుకున్నాక 11, 12 నుంచి స్టార్ట్ చేస్తాను అన్నది. హ్మ్. అంటే ఐ సెడ్ వాట్ ఫర్? హ్మ్. అంటే మరి నాకప్పుడే చేస్తే బాగుంటది అనిపిస్తది అన్నది. నేనొకటి యాహ్! చెప్పాలంటే, నేను కూడా యాక్చువల్‌గా ఆ టైప్ అనమాట. హ్మ్. నాకు ఏ విధంగా అలవాటైపోయింది అంటే, చదువుకోవడం విషయంలో కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు, డే టైమ్‌లో చదివితే అంత మైండ్‌కి ఎక్కినట్టు అనిపించదు. అవును. నైట్ టైమ్ అవును. చదివితే హ్మ్. గంటలో చదివితే అరగంటలో చదివేస్తానన్నమాట. అవును. నైట్ ఔల్ లాగా ఫీల్ అవ్వడము, యాహ్! మైండ్ నైట్ టైమ్ చాలా యాక్టివ్ ఉన్నట్టు అనిపిస్తది మరి. అవును. అవును. హ్మ్. అది ఏందంటే స్టూడెంట్స్ లోపల 3 రకాలైన మనుషులుంటారు హ్మ్. ప్రపంచంలోనే. హుహు. ఎవరైనా వ్యక్తులైనా. ఓకే. కొందరిని ఏమంటామంటే నైట్ మేకర్స్ అంటాం. ఆ! వీళ్ళేందంటే వీళ్ళు రాత్రి అవుతున్న కొద్దీ యాక్టివ్ అయితుంటారు. ఆ! డే మేకర్స్ అంటాం. వీళ్ళు ఎర్లీ మార్నింగ్స్ ఎప్పుడంటే అప్పుడు లేచి వాళ్ళు హ్మ్. యాక్టివ్‌గా పనులు హ్మ్. చేయగలుగుతారు. జనరల్ మేకర్స్ ఉంటారు. వీళ్ళు హ్మ్. సిట్యుయేషన్ బట్టి పొద్దునైతే పొద్దున, రాత్రి అంటే రాత్రి ఉండగలుగుతారు. హ్మ్. కానీ ఒక రేంజ్ వచ్చిన తర్వాత హ్మ్. మనం ఒక అడల్ట్‌గా సెటిల్ అయ్యి ఒక ప్రొఫెషన్‌కి సెట్ అయినప్పుడు హ్మ్. మన లేట్ నైట్స్ జర్నీ మన డేని ఇంపాక్ట్ చేస్తది. యెస్. యెస్. ఇంపాక్ట్ చేయని వాళ్ళ జీవితాల గురించి ఇట్స్ ఓకే. ఇట్స్ దేర్ విష్. కానీ హ్మ్. మన జీవితాన్ని ఇంపాక్ట్ చేస్తుంది. మన ప్రొడక్టివిటీని డిస్టర్బ్ చేస్తుంది. మన హ్మ్. ఫిజియాలజీని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. మన అపెటైట్‌ను డిస్టర్బ్ చేస్తుంది. అవును. మన మీటింగ్స్‌ని ఎఫెక్టివ్‌గా జరగకుండా చేస్తుంది. సో కాలేజ్‌లో ఉన్నప్పుడు నేను మెయింటైన్ చేయగలిగినా, యాహ్! ఇప్పుడు ఈ నైట్ టైమ్ పడుకోకపోవడం చాలా ఫిజికల్లీ, చ మెంటల్లీ చాలా చాలా ఇబ్బంది డ్రైన్ అయిపోద్ది పెట్టేస్తుంది. కదా! అవును. సో బాడీ కన్‌ఫ్యూజెస్. హ్మ్. బాడీకి అర్థం కాదు ఏం జరుగుతుందో. సో హ్మ్. దాంతోటి ఏమవుతుందంటే అన్ని ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడేందుకు ఎక్కువ హ్మ్. అవకాశం ఉంటుంది. సో ఆ వచ్చిన అమ్మాయికి ఏం చేసినామంటే ఫస్ట్ వి గివెన్ వన్ హోంవర్క్ ఫర్ 2, 3 డేస్. హ్మ్. వి ఆస్క్డ్ హర్ టు రైట్ డౌన్. హ్మ్. పడుకునే కంటే ముందు హ్మ్. ఏమేమి ఆలోచనలొస్తాయో హ్మ్. బుర్రలో ఆలోచించకుండా హ్మ్. డోంట్ థింక్ ఇన్ ద బ్రెయిన్, హ్మ్. థింక్ ఆన్ ద పేపర్. ఓహ్! సో షీ స్టార్టెడ్ రైటింగ్ ఫర్ 3, 4 డేస్. హ్మ్. సో షీ కేమ్ విత్ దట్ డేటా. హ్మ్. వచ్చిన తర్వాత అందులో హ్మ్. ఎన్ని నువ్వు మాత్రమే చేయగలిగేటివి ఉన్నాయి, హ్మ్. ఎన్ని మిగతా వాళ్ళు చేయాల్సినవి ఉన్నాయి. నీ హ్మ్. కంట్రోల్‌లో ఎన్నున్నాయి, నీ కంట్రోల్‌లో లేనియి ఎన్నున్నాయి. గాట్ ఇట్. ఆ! చేసింది చూస్తే ఏంది ఆమె ఒక 20 రాసింది థాట్స్. హ్మ్. రాస్తే అందులో 2 మాత్రం ఈమెకు సంబంధించినయి. హ్మ్. ఆ! 80% అన్నీ కూడా బయట వాళ్ళ గురించే ఉన్నాయి. అంటే మార్చలేనివి, మన కంట్రోల్‌లో మన కంట్రోల్‌లో లేనివి. లేనియి. కదా! హ్మ్. ఇవన్నీ నువ్వు ఆలోచించడం వలన హ్మ్. ఏంటి ప్రయోజనం? హ్మ్. అవును లేదు. ఏం హ్మ్. చేయొచ్చు? నువ్వు చేయగలిగే వాటి గురించి నువ్వు ఆలోచించు. సో, హ్మ్. పడుకునే ముందు నువ్వేమైతే రేపు పొద్దున చేయాలనుకుంటున్నావో, హ్మ్. నీకెప్పుడైతే గుర్తుపెట్టుకోలేమో అని నీకు డౌటొస్తే, నీ హ్మ్. బ్రెయిన్ నిన్ను అలర్ట్ చేస్తది. దాని హ్మ్. గురించి ఆలోచించడం చేస్తది. కాబట్టి బెటర్ ఏంటంటే ఐ ఆస్క్డ్ హర్ టు రైట్ డౌన్. హ్మ్. 10:00కల్లా హ్మ్. నీ సోషల్ మీడియా అకౌంట్‌లు, నీ ఫోన్‌లు అన్నీ బంద్ చేసి, హ్మ్. రేపు పొద్దున్న లేవగానే ఏం చేయాలనుకుంటున్నావో, హ్మ్. నీ పడుకునే ముందు నీకు ఏ ఆలోచన వచ్చిందో, హ్మ్. బ్రెయిన్‌ని ఎంగేజ్ చేయకుండా పేపర్ మీద రాసి హ్మ్. పడుకో. పడుకొని ఓకే. రేపు పొద్దున్న లేవు. యూ ప్రాక్టీస్ ఫర్ 4 డేస్. యూ హ్మ్. కమ్ ఆఫ్టర్ 4 డేస్ అన్నాడు. హ్మ్. షీ ప్రాక్టీస్ ఫర్ 4 డేస్. ఆమె 6 నెలల నుంచి నిద్ర పోవట్లేదు, రావట్లేదు అన్నది. హ్మ్. వితిన్ 4 డేస్ షీ స్టార్టెడ్ స్లీపింగ్ బై 10:30 ఎవ్రీ డే. ఆయన ఓకే. పొద్దున్న లేచిన తర్వాత పేపర్ మీద ఏదైతే చేయగలిగే పనులున్నాయో షీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో, హ్మ్. చాలా మంది చేసే ఆలోచన ఏంటంటే రాత్రి పడుకున్న తర్వాత ఆలోచించడం మొదలుపెడతారు వాళ్ళు. అవును. ఈ ఆలోచన ఎప్పుడైతే చేస్తామో హ్మ్. ఇట్ స్టాప్స్ ప్రొడ్యూసింగ్ ద మెలనిన్ ఇన్ యువర్ బాడీ. హ్మ్. అంటే నిద్రకు ఉపకరించే అది. ఎంజైమ్ ప్రొడ్యూస్ కాదది. యెస్. యెస్. బికాజ్ యూ ఆర్ కీపింగ్ యువర్ బ్రెయిన్ వెరీ యాక్టివ్. హ్మ్. దాంతోటి నిద్ర దూరమైపోతది. ఓకే. రైట్. సో, వి మేడ్ హర్ టు కరెక్ట్ హర్ స్లీప్ ప్యాటర్న్ బెటర్. సో, హ్మ్. టైంకి పడుకుంటుంది. రోజు 8, 9 గంటలు.
ఫ్రెష్గా లేస్తుంది, పొద్దున జాగింగ్ వెళ్తుంది, మొహంలో వెలుగు వచ్చింది, శరీరంలో శక్తి వచ్చింది, అండ్ షీ స్టార్టెడ్ ఫాల్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ ద లైన్. సో కాలేజ్ డేస్ లో ఈ నైట్ అవుట్స్ అన్ని వర్కౌట్ అయినప్పటికీ సర్టెన్ ఏజ్ మనం అడల్ట్ అయ్యే కొద్దీ ఇవన్నీ చాలా డిస్టర్బ్ చేసేందుకు అవకాశం ఉంది. సో అది ఈ స్లీప్ ప్యాటర్న్ ని చేంజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని అనుకోవచ్చు. ఓకే, సో ఇన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఫైనల్లీ మీరు ఒక ఈ లైఫ్ స్టైల్ కి సంబంధించి, మెంటల్ హెల్త్ కి సంబంధించి ఏదైనా ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు ఆడియన్స్ కి? ఇప్పుడే అందరు కూడా మనం ఏమంటాం అంటే ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా ఆడియో డిజిటల్ ఇంటెలిజెంట్ పీపుల్. ఓకే, అంటే వాళ్ళకి అంత డేటా ఉంటుంది వాళ్ళ దగ్గర. మనం ఏం సజెషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే నిజంగానే వినదలుచుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందంటే మంచి నిద్ర, మంచి డైజెషన్, ఫిజికల్ ఫిట్నెస్, ఓకే, మంచి స్నేహితులు, చేయాలనుకున్న పని చేయగలిగే నేర్పు. ఈ 5 లక్షణాలు కనుక వాళ్ళు రెగ్యులర్ గా చేస్తే ఏ వయసు వాళ్ళైనా కానివ్వండి, ఓకే, లైఫ్ బికమ్ మోర్ హ్యాపీ. అండ్ ఆల్సో డే టు డే లైఫ్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఛాలెంజ్ ని ఎదుర్కొంటూ ముందుకెళ్ళడానికి అవకాశాలను వాళ్ళే క్రియేట్ చేసుకునే అవకాశం మన చేతిలో ఉందని నమ్మి దే షుడ్ గో విత్ దట్. దెన్ డెఫినెట్లీ దే ఆల్ బికమ్ మెంటల్లీ హెల్దీ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్లీ ఫిట్. చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజు మనం చాలా సెన్సిబుల్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసాం. ఇది చూసిన ఏ ఒక్కరికైనా వాళ్ళ మెంటల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ చేసిందంటే డెఫినెట్లీ ఇది వర్త్ మేకింగ్ అని అనుకోవచ్చు ఈ పాడ్కాస్ట్ ఏదైతే ఉందో. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ మళ్ళీ మనం ఇంకొకసారి ఆడియన్స్ అడిగిన క్వశ్చన్స్ ని మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. డెఫినెట్ గా దాన్ని అడ్రస్ చేయడానికి ట్రై చేద్దాం. డెఫినెట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.